తండ్రి, యేసయ్య వందనాలు, స్తోత్రాలు. ఆయన ఈరోజు మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. మేము సజీవులమై ఉండి నిన్ను స్తుతించుచున్నాం. ఈ సమయంలో ఈ లేఖనాలు మేము ధ్యానం చేయబోతుండగా నా ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి వేసేసి మీరు ఈ శబ్దేంద్రం ద్వారా ఇక్కడ కూర్చున్న పిల్లలతో మీరు మాట్లాడండి. వారి హృదయాలలో ఆనందం దయచేయండి. యేసయ్య నామంలో ప్రార్థించి అది వినయంగా వేడుకొని వాక్యం ప్రారంభిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు ప్రభు వారి యొక్క జీవిత చరిత్ర మనుషులకు కావలసినంత మేరకు క్లుప్తంగా దైవ గ్రంథంలో, పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడు రాయించి ఉంచాడు. ఎంత కావాలో అంత రాయించి ఉంచాడు. అది చదివి నమ్మి విశ్వాసం ఉంచడం మన బాధ్యత, మన వంతు. ఆయన బాధ్యత అయిపోయింది. నమ్మడానికి ఆటంకాలు ఎన్నో వస్తాయి, సందేహాలు ఎన్నో వస్తాయి. నాకు అపనమ్మకం లేకుండా చేయి ప్రభు అని దీనత్వంతో ప్రార్థన చేస్తే కలిగే సందేహాలన్నిటిపై యేసు ప్రభు వారు జయమిచ్చి స్పష్టంగా ఆయన దర్శనంలోనూ స్వరంలోనూ ఆయన మాట్లాడే దేవుడై ఉన్నారు. ఒక్కసారి ఆయన స్వరం విన్నారనుకోండి, ఆయన ప్రేమ రుచి చూశారనుకోండి, ఎందుకు ఇంత ఆలస్యం నేను చేశాను, ఎందుకు నేను సందేహించాను అనే పశ్చాత్తాపం బాధ కలుగుతుంది. వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చాలు. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆయన అంటే యేసుక్రీస్తు వారు. ఆయన అంటే యేసుక్రీస్తు వారు. ఆదియందు అంటే సృష్టిలో ఏమీ లేక మునుపు మొదటి దినము అని. ఆదియందు ఆయన దేవుని యొద్ద ఉన్నారు. ఆయన అంటే యేసుక్రీస్తు వారు. ఈ యోహాను సువార్తలోనే 5 వచనాలు చదివితే 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను. ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. దేవుని వద్ద వాక్యం ఉన్నది, వాక్యము దేవుడై ఉండేను. ఆ దేవుడెవరు, ఈ దేవుడెవరు? ఈ సందేహం వస్తుంది. వాక్యము అంటే మాట. కలీంతు అల్లా, కల్మా, మా అరబీలో కల్మా అంటే వాక్యము. వాక్యము అంటే శబ్దము. శబ్ద బ్రహ్మమై ఉన్నాడని, ఆయన శబ్ద బ్రహ్మమై ఉన్నాడని వేదాలలో రాయబడి ఉన్నది. వాక్యము అంటే చెప్పండి, వాక్యం అంటే మాట. శబ్ద బ్రహ్మమై ఉన్నాడు. దేవుడు తన వాక్కును పంపేనని పలు చోట్ల వ్రాయబడి ఉంటుంది. దేవుడు పరలోకంలో ఉన్నాడు, దేవుడు తన వాక్కును పంపెను.
యెహోవా వాక్కు ప్రత్యక్షమై, యెహోవా ప్రత్యక్షం అవ్వలేదు, యెహోవా వాక్కు ప్రత్యక్షమై అనాది నుండి పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో యెహోవా వాక్కు వారి యొద్దకు వచ్చెను. యెహోవా వాక్కు ప్రవక్తలకు ప్రత్యక్షమై, పాత నిబంధనలో కూడా యేసుప్రభు వారు ఉన్నారు, ఆత్మస్వరూపి అయి వాక్కు రూపి అయి ఉన్నారు. ఆయన తన మాటను పంపిస్తూ ఉన్నారు భూమి మీదకు. ఈ మర్మం నాకు మొదట తెలియదు. దేవుడు ఒక్కడే కదా, మరి దేవుడున్నాడు, వాక్యం ఉంది, వాక్యం కూడా దేవుడై ఉన్నాడు అంటే నాకు అర్థం కాల. నేను ఈ కొండ మీదకు వెళ్ళి ఉపవాసంతో ప్రార్థన చేసుకున్నా. అప్పుడు ఇక్కడ అంత పెద్ద గుడి లేదు. అక్కడ ఈ సత్యం నాకు తెలియజేయ స్వామి, నాకు సందేహాలు ఉన్నాయి, అర్థం కావట్లేదని ప్రార్థన చేసుకుంటే నా మనస్సు తెరిచి యేసుప్రభు వారు చక్కగా ఈ సత్యాన్ని, ఈ మర్మాన్ని నాకు తెలియజేశారు. అప్పుడు నేను గ్రహించగలిగాను. దేవుని మర్మం గ్రహించాలంటే మనలో దీనత్వము, తగ్గింపు రెండు అవసరం. మన మనస్సు పెడద్రంగా ఉందనుకోండి, మూర్ఖత్వంగా ఉందనుకోండి, ఆయన మర్మాన్ని అసలు బయలుపరచరు. నువ్వు నమ్మకపోతే ఎంత అంటారు ఆయన. మనం దీనత్వంతో ప్రాధేయపడ్డాం అనుకోండి, నమ్మిన వారు ధన్యులు, మర్మం గ్రహించిన వారు ధన్యులు, మర్మం తెలుసుకున్న వారు ధన్యులు. మీరు మాట్లాడుతున్నారా? మీకు మాట ఉందా? ఉందా లేదా? ఈ మాట మీ మాట మీది, నా మాట నాది. ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను, మీ దగ్గరికి ఏమొస్తుంది? వాక్కు. నా వాక్కు మీ దగ్గరికి వస్తుంది. తండ్రి అయిన దేవుడు పరలోకంలోనే ఉన్నారు, ఆయన వాక్కు భూమి మీదకు వస్తుంది. వాక్యమై ఉన్న దేవుడు ఆయన, శబ్ద బ్రహ్మమై ఉన్నాడు. దేవుని శబ్దం ఆయన, దేవుని నోటిలో నుండి వచ్చే శబ్దం. ఈ శబ్దం, ఈ వాక్యం ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? దేవుని వద్ద. ఎప్పుడున్నారు? ఆది యందు. ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు ఇక్కడ రెండు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని ఉంటుంది కదా. ఇప్పుడు నేను నా మాట కలిసి ఉన్నామా, విడివిడిగా ఉన్నామా? దేవుడు దేవుని వాక్కు కలిసి ఉన్నారా లేదా? దేవుడు దేవుడే, దేవుని మాట కూడా దేవుడే, కలిసి ఉన్నారు. అర్థమైందా? ఇప్పుడు ఇద్దరా ఒకరా? దేవుడు ఒక్కడే, ఆయన మాట కూడా దేవుడే. మీ మాటను గౌరవిస్తే వారిని మీరు ప్రేమిస్తారు. మీ మాటను గౌరవించకపోతే దూరంగా ఉంచుతారు. ఈ మధ్యలో మీకు, మీ మాట వినేవారికి మధ్యలో ఏముంది? వాక్కు, మాట. మీ మాటే మీరు. మాట వినక పోతే ఎన్ని సమస్యలు వస్తున్నాయో చూడండి. ఆయన శబ్ద బ్రహ్మమై ఉన్నాడు, వాక్కై ఉన్నాడు. ఎప్పుడున్నాడు అంటే ఎక్కడున్నాడు? అనాది, ఆది యందు ఆయన ఉన్నారు. ఈ సందర్భం సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఇంకా స్పష్టంగా వ్రాసి ఉన్నది. మనుషులకు కావలసినంత మేరకు దేవుడు తన గురించి తెలియజేయకుండా అయితే ఉండలేదు, తెలియజేశాడు. అవసరమైనంత మేరకు తెలుసుకోవటం మనుషులకు బాధ్యత. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 22వ వచనం. పూర్వకాలమందు సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా
యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలం మొదలుకొని పూర్వకాలమందు సృష్టి ఆరంభములోనండి. ఇప్పుడు మనం ఈ సృష్టిలో ఉన్నాం. ఆకాశం క్రింద ఉన్నాం, భూమి పైన ఉన్నాం, ఈ సృష్టిలో ఉన్నాం. దేవుడు ఈ సృష్టిని చేశాడు, అది నమ్మాల్సిందే. లేకపోతే ఎవరు చేశారో రుజువు చేయాల్సిందే. ఎవరు చేశారో ఆధారాలు లేవు. బైబిల్ గ్రంథంలో దేవుడు సృజించినట్లు సమస్తం రాయబడి ఉంది. ఆయన ఈ సృష్టి కర్త అయి ఉన్నారు. ఆరంభంలో నన్ను ప్రథమమైన దానిగా కలగజేసెను. యేసుక్రీస్తు వారు ప్రథమమైన వారు. దేవుని వాక్కు ప్రథమమైనది. చెప్పండి, దేవుని వాక్కు ప్రథమమై. ఇంకొంచెం వివరంగా చెప్తా ఉన్నాను. మొదట పిల్లలు పుడతారు. మనం పుట్టినప్పుడు మనకు మాట ఉందా? ఎప్పుడు వచ్చింది? వయసు పెరిగే తర్వాత మాట. దేవుడు స్వయంభవుడు. ఆ తర్వాత ఆయన కలిగిన వాడు, ఉన్నవాడు. దేవునికి తల్లిదండ్రి లేరు. ప్రథమమైన దానికంటే ఆయన వాక్కును కూడా ఆయనే కలగజేసుకున్నాడు, మాటను కూడా ఆయనే కలగజేసుకున్నాడు. వారు యేసుక్రీస్తు వారు ప్రథమముగా సృష్టి ఆరంభములో. ఇక ఈ మిగతావి ఏవి లేవు, మనుషులు ఎవ్వరూ లేనే లేరు. మనం ఇప్పుడున్నది మరి ఒక సృష్టిలో ఉన్నాం. దేవుడు చేసిన మొదటి సృష్టి ఒకసారి పతనమైంది. తర్వాత ఆయన సృష్టిని బాగు చేసి మనుషులను కలగజేసుకున్నాడు. మీరు డైనోసార్లు, పక్షులు, పెద్ద పెద్ద రాకాసి బల్లులు వాటిని చూస్తున్నారు కదా, అది మొదటి సృష్టి. తర్వాత ఆ సృష్టి పాడైపోయిన తర్వాత మరలా కొంతకాలానికి దేవుడు మనుషులను చేసుకోవాలనే నిర్ణయంతో ఈ భూమిని ఆరిన నేలగా చేసి, ఆకాశ వైశాల్యాన్ని కలగజేసి, సూర్యచంద్ర నక్షత్రాలను ఆయన సృజించి, భూమి మీద మానవులకు అవసరమైన వనరులన్నీ ఆయన కలుగజేసి, ఎలా కలుగజేశారంటే ఇక్కడ వాక్యంలో ఉంది, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. చెప్పండి, ఎవరి మూలంగా కలిగింది? ఆయన మూలంగా. దేవుడు వాక్కు పలికాడు, ఆ వాక్కు ద్వారా సమస్తము కలిగినాయి. ఈ మధ్యలో దేవునికి ఈ సృష్టికి మధ్యలో ఎవరున్నారు? వాక్కు, ఆయన మాట. దేవుని మాట లేకుండా ఈ సృష్టిలో ఏమీ లేదు. దేవుని మాట, దేవుని వాక్కు ఎవరంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు లేకుండా ఈ భూమి మీద ఎవరూ లేరు. కర తీసుకున్నాడు, కూర్చోండి, చూసి నీకు అన్ని వస్తాయి. దేవుని వాక్కు లేకుండా ఈ సృష్టిలో ఏది లేదు. కలుగునుగాక అంటే ఆ యేసుక్రీస్తు వారు వచ్చి ఇక్కడ అద్భుతం జరిగించి ఆయన కలిగించారు. జ్యోతులను ఆయన నిర్మించారు. సమస్తము ఆయన మూలముగా కలిగెను. అప్పుడు మనుషులు ఎవరు లేరు. ఆయన దేవుడు మాట పలికితే ఆ మాట యేసుక్రీస్తు వారు కార్యం జరిగించారు. ఇప్పుడు నేను ఇక్కడే ఉంటాను, ఒక పని చెప్తాను మీకు. నేను వచ్చి కాదు, మీకు ఒక పని చెప్తాను. మధ్యలో ఈ మాట వచ్చి మీకు వినిపించినప్పుడు ఆ మాట మీ ద్వారా ఒక పని జరిగిస్తుంది. మంచినీళ్ళు తీసుకురండి అంటే నేనా మాట ఆ కార్యం జరిగించింది? మాట. ఆ మాట లేకపోతే కార్యం జరగదు. మగవాళ్ళ సంగతి ఎత్తబాగండి. మధ్యలో ఎవరున్నారు? మాట ఉన్నది. సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఈ సృష్టికి మూలం యేసుక్రీస్తు వారు. దేవుడు పలికాడు, యేసుక్రీస్తు వారు
కార్యం జరిగించారు. ఆయన ఆత్మస్వరూపి అయి వాక్కు రూపమై ఉన్నారు. ఆ వాక్కు రూపమై ఉండి ఆయన సమస్తాన్ని నిర్మించారు. ఈ సృష్టిలో ఏమేమి ఉన్నాయి? ఆయన అంతరిక్షం, ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రాలు, గ్రహాలు అన్నీ ఎవరి వల్ల కలిగినాయి? ఆయన వల్ల కలిగినాయి. భూమి, నీరు, గాలి, నీరు, నిప్పు, ఈ భూమిలో ఉన్న ఖనిజాలు, లోహాలు అన్ని ఎవరి వల్ల కలిగినాయి? ఆయన వల్లనే కలిగినాయి. ఎవరి కోసం కలిగినాయి? మనుషుల కోసమే దేవుడు చేశారు. ఆ తర్వాత ఆయన స్వహస్తాలతో మనిషిని చేసుకొని నాసికారంధ్రములో జీవవాయువును ఊదారు. ఆయనలో జీవం ఉంది. ఈ జీవాన్ని ఊదారు. ఊదితే ఏమైంది? నరుడు జీవాత్మయి రక్త మాంసములతో ఆయన లేచి నిల్చున్నారు. ఆదాము. ఇప్పుడు సృష్టికి ఆధారం యేసుక్రీస్తు వారే, మనిషికి ఆధారం యేసుక్రీస్తు వారే. తర్వాత పక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసి స్త్రీని నిర్మించి ఆదాముకు తోడుగా ఇచ్చారు. మీరు ఫలించి అభివృద్ధి చెందండి, భూమిని నింపండి, పిల్లలు కనండి అని చెప్పి. పురుషుణ్ణి స్త్రీని చేసింది ఎవరు? దేవుడే. ఆధారం ఆయన యేసుక్రీస్తు వారు. ఈ మనిషిని ఎవరి రూపంలో చేసుకున్నారు? మన రూపం అని అక్కడ వ్రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. ప్రతి జంతువుకు ఒక ఆకారం ఉంది, ఉందా లేదా? అన్ని జంతువులు ఒకే రకంగా ఉంటే, ఇప్పుడు ఆవులు తెల్లగా ఉంటాయి, గేదెలు ఎవరి సృష్టి? ఇది దేవుని సృష్టి. లేకపోతే ఏది ఆవో ఏదో అర్థం కాదు. మనుషులు చాలా మంది ఉన్నారు. ఈ రూపం చూడండి, ఒకరి రూపం ఒకరి కలుస్తుందా? కలిస్తే ఎంత తేడాలు జరుగుతాయో తెలుసా? అర్థమైన వాడు బాగా అనుకుంటున్నాడు, అర్థం కాని వాడికి ఏం చెప్పారు భాష గారు అనుకుంటున్నాడు. ఎవరి పిల్లలు అర్థం కాదు, ఎవరు భార్య అర్థం కాదు. దేవుడు సర్వజ్ఞుడై సర్వజ్ఞాని అయ్యుండి, లేకపోతే ఎవరండి డాక్టర్లు చేశారా? డాక్టర్లు చెక్కారా ఈ రూపాన్ని? దేవుడు. ఎందుకు ఈ విషయాలు గుర్తు చేస్తున్నానంటే, దేవుడు ఉన్నాడు, ఆయన యేసుప్రభు వారు, ఆయన జీవం ఇచ్చారు, ఆయన సమస్తాన్ని చక్కగా చేశారు, సమస్తం ఆయన మూలముగా కలిగింది, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆది సంభూతుడు ఆయన, ఆదిలో ఉన్నవాడు ఆయన. తర్వాత ఈ మనుషులు పెరిగి పెద్దవారు అవుతున్నారు. ఇంకొక విషయం, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా అన్ని ఎవరి ద్వారా కలిగినాయి? ఆయన ద్వారా కలిగినాయి. ఇప్పుడు మనం వాడుకుంటున్న ప్రతి వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడికి తెలియదు, కోల్పోయింది. 3 రోజులు కూడికలు మనుషులు తయారు చేసి ఎక్కడి నుంచి వచ్చినాయి ఆలోచించారు ఎప్పుడన్నా? మనం వాడుకునే ప్రతి వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకొంచెం మట్టిలో నుంచి వచ్చినాయి. ఎక్కడి నుంచి? బంగారం అయినా, వెండి అయినా, రాగి అయినా, ఇనుమైనా దేవుడు ఎక్కడ పెట్టాడు? అన్నిటినీ మట్టిలో పెట్టాడు. వ్యవసాయం అయినా ఎక్కడి నుంచి? మట్టిలో నుంచే. మట్టిలో నుంచి ఏం వస్తున్నాయి? గోధుమలు వస్తున్నాయి, నువ్వులు వస్తున్నాయి, గింజలు వస్తున్నాయి, బియ్యం వస్తున్నాయి, మట్టిలో నుంచే.
బంగారం వస్తుంది, మట్టిలో నుంచి వెండి వస్తుంది, రాయి వస్తుంది, ఇనుము వస్తుంది. వీటన్నిటికి మూలం ఏది? మట్టి. అలాగే ఈ సృష్టికి మూలం ఎవరు? యేసుక్రీస్తు వారు. ఈ మట్టి లేకపోతే ఏంటి పరిస్థితి? మనం కూడా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళం? మట్టిలో నుంచి తయారు చేయబడిన వారమే. బైబిల్ గ్రంథంలో రాయబడిన సత్యం, మన్నుకు మన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరును అని రాయబడి ఉంది. అది సత్యమే కాదా? కాల్చినా పూడ్చిపెట్టినా ఇది మన్నుకు మరలా మట్టి అయిపోతుంది. ఆ మట్టిలో ఏమేమి ఉన్నాయి చెప్పండి? ఇప్పుడు చెప్పానుగా, అది రాగి, ఇనుము, ఇత్తడి, న్యూట్రిషన్స్, ప్రోటీన్లు అన్ని ఎక్కడ ఉన్నాయి? భూమిలో. మనం ఎక్కడి నుంచి వచ్చాం? మట్టిలో నుంచి తీయబడ్డాం. మనలో ఏమేమి ఉన్నాయి తెలుసా? ఇప్పుడు చెప్పండి, మనలో ఏమేమి ఉన్నాయి? మట్టిలో ఏమున్నాయి చెప్పాం కదా. హలో, మనలో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు? ఇంకా మనలో బంగారం ఉంది. పాస్ గారి ఆడు చెప్పుకొచ్చేది తీసుకుంటారనబా. మట్టిలో నుంచి తీయబడిన మనలో ఐరన్, కాల్షియం, పొటాషియం, జింకు, కార్బోహైడ్రేట్లు, బంగారం, వెండి అవన్నీ మనలో ఉన్నాయండి. ఎప్పుడైనా ఆలోచించారా? అవన్నీ కలిస్తేనే ఈ రక్త మాంసాలు. ఇప్పుడు ఏదైనా జబ్బు చేస్తే ఆసుపత్రికి వెళ్తే ముందు రక్త పరీక్షలు చేసి నీకు కాల్షియం తగ్గింది, ఐరన్ తగ్గింది, ఫలానా తగ్గినవి అని వాటికి మందులు ఆడతారు. అంటే అవన్నీ మనలో ఉన్నాయి అన్నమాట. మనం అవన్నీ కలిస్తేనే మనం దేవుని అద్భుతమైన సృష్టి. ఇది అద్భుతంగా ఆయన సృష్టించాడు మనల్ని, చాలా అద్భుతంగా సృష్టించాడు. ఇప్పుడు ఈ మట్టిలో కొన్ని పనికిరానివి, కొన్ని పనికొచ్చేవి ఉన్నట్లు మనలో కూడా కొన్ని పనికొచ్చేవి ఉన్నవి, కొన్ని పనికిరానివి ఉన్నవి. పనికొచ్చే వాటి విధంగా మనం జీవితం మారాలి. బంగారం లాగా, వెండి లాగా మన జీవితం మారాలి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. మనకు దేవుడు ఈ ఆకారాన్ని ఇచ్చాడండి. మనకు కలిగిన చేతులు ఎవరి వల్ల కలిగినాయి? కళ్ళు, చెవులు, ముక్కులు ఎవరి వల్ల కలిగినాయి? దేవుని వల్ల. మనం వింటున్నామా? దేవుని వల్ల కలిగింది. వాసన చూస్తున్నామా? దేవుని వల్ల కలిగింది. మన రంగు ఎవరిచ్చారు? గట్టిగా చెప్పండి, ఎవరిచ్చారు? మళ్ళీ చెప్పండి. నల్ల రంగు ఎవరిచ్చారు? ఇక దీన్ని పౌడర్లు పూసి ఎర్రగా మార్చుకోవాలనుకుంటే అట్లా. తెల్ల రంగు ఎవరిచ్చారు? నిజంగా నమ్ముతున్నారా? మీకు ఇచ్చిన రంగు దేవుడిది కాబట్టి మిమ్మల్ని ఎవరైనా కించపరిచినా, పొగిడితే ఉప్పొంగిపోవద్దు, కించపరిస్తే నలిగిపోవద్దు. నాకు దేవుడిచ్చాడు, దేవుని వలన కలిగిన ఈ ఆకారం దేవునికే స్తోత్రం అని చెప్పండి. నేను ఊరనే ఏం చెప్పట్లా. ఈ మాటలు మీ మనసులో పెట్టుకొని ధైర్యం సంపాదించుకోవాలని చెప్తా ఉన్నాను. ఎత్తుగా ఉంటే దేవుడిచ్చాడు స్తోత్రం. ఇప్పుడు ఏ ఆధారంతో నేను చెప్తున్నానంటే, దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు చెవిటి వాణిని పుట్టించినది నేను కాదా, గుడ్డి వాణిని పుట్టించినది నేను కాదా. కొంతమందికి ఔటితనంతోనే పుడుతున్నారా లేదా? ఎవరి వల్ల కలిగింది? అది చెవుడో, గుడ్డితనమో, కాళ్ళు లేకపోవటమో, చేతులు లేకపోవటం ఎవరి వల్ల కలిగింది? దేవుని వల్లే కదా. ఇప్పుడు మనకన్నీ బాగానే ఉన్నాయా లేదా? ఒకవేళ దేవుడు
నీకు ఆకారం ఇచ్చేటప్పుడు తల్లి గర్భంలో ఈ కాలు కొంచెం అంకరగా పెడదాము అని అనుకుంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏంది పరిస్థితి? కాలు ఎట్లా ఉండేది? ఏదో ఒక లోపం పెడితే ఏమై ఉండేది? దేవుడు నీకు అన్ని అవయవాలు చక్కగా అందంగా ఉండవలసిన తీరులో ఉంచాడా లేదా? ఇంకేమైనా కావాలి ఇప్పుడు? ఈ ఆలోచించుకోవాలి. కలిగి ఉన్నది దేవుడు, ఆయన లేకుండా కలగలేదు. ఇప్పుడు మనకున్న సంపద ఎవరిది? ఎవరిది చెప్పండి? దేవుందా మందా? నేను సంపాదించానంటే, నువ్వు సంపాదించినా దేవుడు ఇవ్వకపోతే ముందుకు వెళ్తాను. ఏంది పాష గారు క్రిస్మస్ సంగతులు చెప్పట్లేదు అని అనుకోబాకండి. క్రిస్మస్ సంగతులు ఏవి, కొన్ని మర్మాలు తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఇల్లుంది, ఎవరిచ్చారు? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఇల్లు వచ్చింది, ఎవరిచ్చారు? దేవుని వలన. మన అందం దేవుని వలన కలిగింది, మన రూపం దేవుని వలన కలిగింది, మనకి ఆరోగ్యం దేవుని వలన కలిగింది. ఇంకా మనకున్న సంపద దేవుని వలన కలిగింది. ఒకరికి ఎక్కువ ఇచ్చాడేమో, ఒకరికి తక్కువ ఇచ్చాడేమో. కలిగి ఉన్నది దేవుని వలన కలిగిందన్న నమ్మకం గొప్పది. ఈ క్రిస్మస్ ఆరాధనలో ఆయన ఆది బ్రహ్మమై ఉన్నాడు. ఆయన వలన కలిగిందే నీకన్నీ. దేవుడిచ్చిన దాంట్లో మనం ఏం చేసి ఉండాలి? తృప్తి చెంది ఉండాలండి. దిగులు పడకూడదు, భయపడకూడదు, సంతోషంగా ఉండాలి. బాధలు వచ్చినాయా? దేవా నీకే స్తోత్రం, నీకు తెలియకుండా రాలేదు కదయ్యా అని. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి, వారు గొప్పవారు కానివ్వండి, ఆరాధ్య దైవంగా ఆరాధించబడుతున్న వారు కానివ్వండి, మంచి పేరు సంపాదించుకున్న వారు కానివ్వండి, ఆయన లేకుండా ఈ భూమి మీద కలగలేదు. ఆయన మొదటి వాడు. ఆయన సెలవు లేకుండా భూమి మీదకు ఏ మనిషి రాలేదు, ఏ రాజు రాలేదు, ఏ గొప్ప వ్యక్తి ఈ భూమి మీదకు రాలేదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఎవరి సెలవు? యేసుక్రీస్తు వారి సెలవు. ఆయన లేకుండా ఏది కలగలేదు. నీ జీవితంలో ఇప్పటి వరకు నీకు వచ్చినవన్నీ ఎవరి వలన కలిగినాయి? దేవుని వలన కలిగినవి. ఏం చెప్పాలి? అవ్వా నాది కాదయ్యా, అంతా నీదేనయ్యా అంటూ ఉండండి. దేవుడు ఇంకా ఇస్తా ఉంటాడు. పిల్లోడికి బిస్కెట్ ప్యాకెట్ కొనిపెట్టి వాడి చేతిలో పెట్టి ఇటీ అంటే నాది అంటున్నాడు. కొనిపెట్టింది ఎవరు? మనం కొనిపెడితే అది నాది అని అంటున్నాడు. అట్లా ఉంది మనుషుల పరిస్థితి. అంత దేవుడిస్తే నాది అంటే ఎట్లా అండి? వ్యవసాయం వేసుకుంటారు, దేవుడు సెలవు ఇవ్వకపోతే అది ఇంటికి చేరిద్దా? జాగ్రత్త. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. మనుషులలో కూడా సమస్తము ఆయన మూలముగానే కలిగారు. ఇప్పుడేం చేయాలి? ఎవరైతే మనలను పుట్టించారో, ఎవరైతే మనలను కలగజేశారో వారిని, ఆయనను ఆరాధించాలి, మనుషులను ఆరాధించకూడదు. అర్థమైందా? మన ఆధారం ఎవరు? మన మూలం ఏంటి? అన్ని వస్తువులు రావడానికి మూలం భూమి. ఈ భూమిని, ప్రపంచాన్ని నడిపించడానికి మూలం దేవుడు, యేసుక్రీస్తు వారు. ఆయన ఆరాధ్య దైవముగా మన హృదయాల్లో మనం చోటివ్వాలి. కలగజేసిన తర్వాత మనిషిని కలగజేసుకున్నాడండి. చెప్పండి, ఎవరిని? మనిషిని చేసుకొని ఆమెకి సాటి అయిన సహాయం ఇచ్చి, మీరు ఫలించి అభివృద్ధి చెంది ఈ భూమిని నింపండి అని అన్నారు. వీళ్ళు మనుషులు పుట్టి పెరిగి పెద్దవారై విస్తరించుచు చెడిపోయారు. మనుషులందరూ చెడిపోయారు. దేవుడు ఎలాగ చేశాడంటే యథార్థవంతులనుగా ఆయన పుట్టించెను గాని. చెప్పండి, ఎలా? యథార్థవంతులుగా దేవుడు అందరినీ పుట్టిస్తా ఉన్నాడు. మధ్యలో మాయ రోగం వచ్చి
పాడైపోయారు. మాయ రోగం ఎట్లా ఉండిద్దంటే ఇక అన్నీ మాయలే. వేరైపోయారు, ఒకరికొకరు విడిపోయారు, వేరైపోయారు, కొట్టుకుంటున్నారు, వ్యభిచారం జరుగుతుంది, చంపుకుంటున్నారు, మోసం చేసుకుంటున్నారు. ఆయనకు విరుద్ధమైన కార్యకలాపాలన్నీ మనుషుల్లో జరుగుతున్నాయి. ఒక వస్తువు పాడైపోయింది అనుకోండి మన ఇంట్లో, మొదట ఏం చేస్తాం? బాగు చేయించుకోవాలని చూస్తాం. అది బాగు కాకపోతే ఏం చేస్తాం? అవతలు తీసి పారేస్తాం. అలాగే దేవుడు ఈ పాడైపోయిన మనుషులను తీసి పారేయాలనుకోలేదు, బాగు చేయాలనుకున్నాడండి. మరలా అనుకున్నాడు, ఒక కాలం నిర్ణయించుకున్నాడు, ఒక జనాంగాన్ని భూమి మీద ఎన్నుకున్నాడు. మరలా నేను భూమి మీదకు వెళ్ళి వీరందరినీ నేను బాగు చేయాలి, పరిశుద్ధపరచాలి, అందరినీ కలపాలి, ఏకం చేయాలి అనే ఉద్దేశంతో కాలం నిర్ణయించుకున్నాడు, ఒక జనాంగాన్ని ఎన్నుకున్నాడు. నేను వస్తాను ఈ భూమి మీదకని పలు జనాంగానికి పలు విధాలుగా తెలియజేశాడు. ఎలాగ వస్తాడు అని ఆయన చెప్పాడు. అందరి వల్లే నేను రాను, కన్యక గర్భములో నేను జన్మిస్తాను. చక్కగా యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమానుయేలని పేరు పెడతారు. ఈ సృష్టి ధర్మం, స్త్రీ పురుషులు దేవుని ధర్మం, భార్య భర్త, అది దేవుడు నియమించిన ధర్మం. ఈ సృష్టి ధర్మానికి మించి దేవుడు ప్రత్యేకంగా ఈ లోకానికి రావాలి అని అనుకున్నాడు. ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఈ మనుషులందరూ పాడైపోయారు, ఎవరి మార్గాల్లో వాళ్ళు ఉంటున్నారు. ఈ పాడైపోయిన మనుషులను బాగు చేయాలనే ఆయన ఉద్దేశం, తీసి పారవేయాలని కాదు. ఆ ఉద్దేశంలో ప్రభువారు చూసినప్పుడు, ఆయన సమయం ఆసన్నమైనప్పుడు 2026 సంవత్సరాల క్రితం ఆయన సమయం పెట్టుకున్నాడు. ఈ లోపు పలు దైవజనుల చేత ఆయన చెప్పించాడు, ఆయన ఈ భూమి మీదకు వస్తాడు, కన్యక గర్భంలో జన్మిస్తాడని. మీకా గ్రంథంలో అయితే ఫలానా గ్రామంలో నుంచి ఆయన వస్తాడని, జకర్యా గ్రంథంలో అయితే గాడిద ఎక్కి ఆయన నీ దగ్గరకు వస్తాడని ప్రవచనం. ఫలానా ఊరిలో, బెత్లెహేము గ్రామంలో, ఫలానా గర్భంలో ఆయన పుడతాడని ప్రవక్తలు ప్రవచించారు. ముందుగానే ఏ మనిషి గురించి అయినా సరే చరిత్రలో వెతికితే, ఒక దేవుడు కాకుండా ఏ మనిషి గురించి అయినా నేను ఈ భూమి మీదకి రాబోతున్నానని ఎవరైనా తెలియజేశారా? ఆధారాలు లేవు ఎక్కడ. యేసుక్రీస్తు వారి గురించి రాయబడి ఉంది చక్కగా. దీనిని అన్వేషించి జాగ్రత్తగా వెతికిన వారేమో యేసుక్రీస్తు వారిని కనుగొన్నారు, అపార్థం చేసుకున్న వారేమో బురద జల్లుతూ ఉన్నారు. దేవుడు ఆకాశం నుంచి చూస్తే ఆయన ఈ భూమి మీదకి రావడానికి సరైన మనిషి ఎవరని గమనిస్తే మరియ కనబడ్డారండి, పరిశుద్ధంగా. చెప్పండి, ఎవరు? మరియ. ఆ రోజుల్లో కన్యక గర్భములో యేసుప్రభు వారు పుడతారని ఈ ప్రవచనాలు ఉండేవి కాబట్టి చాలా మంది వివాహం చేసుకోకుండా నా గర్భంలో ఆ పరమాత్ముడైన దేవుడు నా గర్భంలో జన్మించాలని ఎదురు చూశారంట. చాలా మంది ఎదురు చూశారు. దేవుడు చూశాడు, నేను ఈ భూమి మీదకి ఎవరి ద్వారా వెళ్ళాలి అని. ఎవరు ఎన్నిక చేయబడ్డారు? చెప్పండి, ఎవరు ఎన్నిక చేయబడ్డారు? మరియ. దేవుడు మన జీవితంలోనికి రావాలని ఆయనకు ఆశే. ఎవరి జీవితంలోనికి వస్తారు? మరియ లాంటి భక్తి జీవితం కలిగిన వారి జీవితంలోనికి యేసుప్రభు వారు వస్తారు. మరియ ఎలాంటి భక్తి జీవితం కలిగి ఉంది? ప్రార్థనా పరురాలు. చెప్పండి, ఎవరు? ప్రార్థన పరు. ప్రార్థన అంటే ఈ రోజుల్లో ఎవరికి ఏం అర్థమవుతుందండి? ఒకసారి నేను విజయవాడ నుంచి ఆటో వేసుకొని వస్తా ఉంటే ఇద్దరు ఉన్నాము. ఇద్దరు భార్యాభర్తలు బండి లాక్కుంటా వెళ్తున్నారు. లాక్కుంటా వెళ్తుంటే నేను అడగకుండానే
నా తాడు మొన్న పాష గారు చెప్పినట్లు నా బండి తాడు వాడిని పట్టుకోమని పెట్రోల్ బంక్ ఉన్న దగ్గరికి నేను చేరుస్తా ఉంటా. ఇట్లా చాలాసార్లు చేశాను. ఎవరు పిల్లలు భార్య భర్త ఉంటే పాపం లేడీస్ పిల్లలు నడవలేరు కదా అని చెప్పి అన్న నా బండి తాడు పట్టుకోండి నేను చేరుస్తాను, తనను ఆటోలో ఎక్కించండి అంటే ముందు భయపడ్డాడు ఆయన కానిస్టేబుల్. ఎందుకు అడుగుతున్నారంటే అన్న మీకు లిఫ్ట్ ఇస్తానికి అడుగుతున్నాము, మీరు భయపడబాకండి, చాలా దూరం నడవలేరు, బంకు 2 కిలోమీటర్లు దాకుంది, మీరు తాడు పట్టుకొని తనను ఎక్కించండి అంటే తన ఆటోలో కూర్చోండి. మేము దేవుని గురించి మాట్లాడుకుంటా ఉంటే ఆమె అడిగింది, ఏమండి యేసుప్రభు వారు ఎలా ఉంటారు అని అడిగింది. యేసుప్రభు వారికి ఎలాగో ప్రార్థన చేయాలి అని అడిగింది. కానిస్టేబుల్ గారి భార్య గాని విద్యావంతురాలే గాని యేసుప్రభు వారి గురించి తెలియదు, ప్రార్థన చేయడం తెలియదు. ప్రార్థన అంటే ఏంది? దేవుని వద్ద మనకు మంచి సంబంధం ఏర్పడే స్థలం, విధానం. ప్రార్థన అంటే తెలుసా ఎవరికన్నా? ప్రార్థన తెలియదు. దేవునితో మాట్లాడుకోవటం, దేవునితో మాట్లాడుకునే అనుభవం జీవితాల్లో ఉంటుందా? పాడు పుస్తకాలు చదివించడం, పాడు ఈ సిరివాలు సీరియళ్ళు చూసి పిల్లలు చిన్నప్పుడే మేము సండే స్కూల్కి రమ్మని ఎందుకు పిలుస్తా ఉన్నామంటే మతంలో దించడానికి కాదు, మంచి దైవత్వాన్ని నేర్పించడానికి. ఈ దైవత్వం నేర్చుకుంటే వారి జీవితంలో పరమాత్ముడైన దేవుడు ప్రవేశిస్తాడు, ఒక రోజు ఎన్నుకుంటాడు అన్నమాట. మంచి బుద్ధులు నేర్పించడానికి మాత్రమే. పాడు పుస్తకాలు చదివి పాటలు నేర్చుకొని యవ్వన దశలో భార్యాభర్తల మధ్య ఉండవలసిన సంబంధం చిన్న పిల్లల్లో ఆ వెటకారపు చేష్టలు చిన్న పిల్లలు ఉంటున్నాయండి. ఈ అపవిత్రమైన ప్రవర్తన కలిగి అపవిత్రమైన బుద్ధులు కలిగి ఉంటే దేవుడు రాగలుగుతాడు వారి జీవితాల్లోనికి? ప్రార్థనా జీవితం కలిగి ఉంది ఆమె మరియా, దేవుని యందు భయభక్తురాలు, దీనురాలు. చెప్పండి ఎవరు? దీనురాలు. తన దాసురాలి దీన స్థితిని ఆయన కటాక్షించెను అని ఆమె చెప్పుకుంటుంది. దీనత్వం మనందరికి అవసరం. గర్వము అహంకారము మనల్ని పాడు చేసేస్తాయి. మన అహంకారమే మనల్ని పాడు చేసింది, మన గర్వమే దేవుని దగ్గర నుంచి మనల్ని దూరం చేసేసింది. ఆ దినాల్లో కన్యకలు మేము ధనవంతులం, మేము సుందరవంతులం, మేము విద్యావంతులం, మా గర్భంలో యేసుప్రభు వారు అని చెప్పి గర్వంతో ఎదురు చూస్తున్నారంట. మరి అసలు అవగాహన లేదు, దేవుని ఎడల భయభక్తులు కలిగి దీనత్వంతో ఉంటే ఆమెను ఎన్నుకున్నాడు. ఈ క్రిస్మస్ లో మన హృదయాల్లో దీనత్వం ఉంటే, ప్రభువా నన్ను కనికరించయ్యా, నన్ను ఆదరించు, నా జీవితంలోనికి రా ప్రభు అని దీన ప్రార్థన ఉంటే వారి జీవితాల్లోని యేసు ప్రభు వారు ఖచ్చితంగా వస్తారు. ఆయన వారి కోసమే ఎదురు చూస్తున్నారు. మనలో అహంకారము గర్వం ఏమాత్రం ఉండకూడదు. దేవుడు దూతను పంపించాడు మరీ దగ్గరికి, దేవదూతను. ఎక్కడి నుంచి? పరలోకంలో నుంచి దేవదూతను పంపించాడు. మరి దేవుడు దేవదూతతో ఎలాగ మాట్లాడారో నాకు తెలియదులే కానీ ధ్యానం చేస్తా ఉన్నాను. దేవదూత మరియ గదిలోనికి వచ్చారండి. ఎక్కడికి? మరియ గదిలోనికి వచ్చారు. ఆమె ఒంటరిగా ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవదూతలు మన ఇంట్లోకి రావడం ఎంత భాగ్యమో, పలకరించడం ఎంత భాగ్యమో. ఆ దేశంలో అంతమంది ప్రజలు ఉంటే దేవదూత మరియ దగ్గరికి వచ్చారు, దేవుడు పంపించారు. ఆ సందర్భం లూకా సువార్తలో రాయబడి ఉంటుంది. మత్తయి సువార్తలో కూడా యేసుక్రీస్తు వారి జననం గురించి వివరణ రాయబడి ఉంది. రావడం దయాప్రాప్తురాలా నీకు శుభము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఈ మాటలు దేవదూత పలికారు, మనుషులు కాదు. దేవదూతే దిగి వచ్చి మరియతో నువ్వు దయాప్రాప్తురాలివి, దేవుని వలన కృప పొందావు అని ఆ పలికిన మాటలు పక్కన పెట్టి వేసేసి ఈరోజు మరియమ్మ గారి ఆ పరిశుద్ధమైన
దేవుని ఎన్నికను ఎంత నీచంగా, ఎంత అపవిత్రంగా మాట్లాడుకుంటున్నారోనండి. అలా మాట్లాడుకోకూడదు. అర్థవంతంగా జాగ్రత్తగా చదివితే ఎంత పరిశుద్ధమైన జన్మం దేవుడు రాయించి ఉంచాడు. చక్కగా సాక్ష్యాలు ఉన్నాయి. ఆ శుభమోచనం ఏమిటని తొందరపడి ఎదురు చూస్తా ఉంటే, ఇదిగో నీవు కుమారుని గర్భం ధరించి కుమారుని కంటావు అన్నది దేవత. అంటే అప్పుడు వెంటనే నేను గర్భం ధరిస్తానా? నేను పురుషుని ఎరుగని దాననే. వివాహం కాకముందు మరియ జీవితం ఎంత పరిశుద్ధంగా ఉందో తన నోట నుండి వచ్చిన మాట. వివాహం కాకముందు, వివాహం అవ్వబోయేవారు వివాహం కాకముందు నా జీవితం ఇంత పవిత్రమైనదని చెప్పుకునే సామర్థ్యం ఉంటే ఎంత బాగుంటుందండి. అవునా కదా? అసలు జీవిత యొక్క రహస్యం, పవిత్రత, పరిశుద్ధత అక్కడే ప్రారంభమవుతుంది. మరియ నోట ఆ మాట వచ్చింది. అప్పటికి యేసేపుకు మరియకు ప్రధానం చేయబడి ఉన్నది. అంటే వివాహం చేయాలని నిశ్చయం. నేను ఈ మధ్య బాగా అనుభవం కలిగిన చరిత్రకారులైన దైవజనులు, పెద్ద పెద్ద దైవజనులు వారు చెప్తున్న ఒక సందర్భం విన్నా. యూదులలో ఉన్న ఆచారంలో ఒక సంగతి జరుగుతుంది. వారికి వివాహం నిశ్చయించి 1 సంవత్సరం ఆగి వివాహం చేస్తారంట. ఈ సంవత్సరం లోపు వారు ఎంత నిష్ఠగా, ఎంత పవిత్రంగా ఉంటారో పరీక్షిస్తారంటండి. ఈ సంవత్సరం లోపు ఏమైనా తేడాలు జరిగి గర్భం వస్తే, వివాహం అవ్వకముందే ఎందుకు తొందరపడ్డారని చెప్పి బహిష్కరించడం, రాళ్లతో కొట్టి చంపడం జరుగుతుందంట. అంత నిష్ఠగా ఉండాలంట. వివాహం నిశ్చయమైంది, వివాహం అవ్వల. ఈలోపు ఏం జరిగింది? దేవదూత వచ్చి ఈ శుభవార్తను చెప్పారు. అమ్మా, నేను పురుషుని ఎరుగిన దానిని కదా, నాకు ఇది ఎలా జరుగుతుందనంటే, దేవుని శక్తి నీ మీద కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకును, పరిశుద్ధాత్మ ద్వారా జరిగిద్దమ్మా. ఇప్పుడు ఈ మాటలు ఎవరు చెబుతున్నారు? పరలోకం నుండి వచ్చిన దేవదూత చెప్తా ఉంటే మరి కూడా ఏమన్నారు? నాకు ఇది ఎలా జరిగిద్ది? ఇలా జరిగితే లోకానికి ఏం సమాధానం చెప్పాలి? కాబోయే భర్తకు ఏం సమాధానం చెప్పాలి? ఈ ఆలోచనలు వచ్చుంటే రావా? అంత స్పష్టంగా రాసుంటే మరి ఇది అక్రమ సంబంధం, అక్రమ సంబంధానికి పుట్టినవాడు యేసు అని చెప్పి ఎవరో అజ్ఞాని, తెలివి తక్కువ పిచ్చివాడు పుట్టించిన మాటలు నమ్మి వీళ్ళు ప్రచారం చేస్తున్నారండి. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు, మనుషులు చెప్పిన మాటలు. ఈ మనిషి ఇలా చెప్తున్నాడు, బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడి ఉంది, నేను ఏది నమ్మాలని ఆలోచించుకోవాలా వద్దా? మనిషి విషయాల్లో తప్పు చేస్తే ఏదో ఒక విధంగా తప్పించుకోవచ్చు. దేవుని విషయాల్లో తప్పుగా ఆలోచించి తప్పు చేస్తే తప్పించుకోగలుగుతారా? దేవుడు ప్రేమించి బ్రతికినంతకాలం వదిలేస్తాడు. ఒకరోజు తీర్పు దినమున దేవదూత వస్తాడు. ఏమీ నువ్వు మాట్లాడిన మాటలు మరియా అపవిత్రమైనదా అడుగురా. మరియమ్మ పలుకుతుంది, పరిశుద్ధాత్మ నా మీదకి వస్తే నా గురించి ఎందుకు అలా మాట్లాడావని మరియా సాక్ష్యం చెప్తాను. వీళ్ళిద్దరే కాదు, ఈమెకు గర్భం వచ్చింది. యేసేపుకు తెలిసింది, కాబోయే భర్తకు. ఆయన నీతిమంతుడు అని రాయబడి ఉంది. యేసేపు నీతిమంతుడు, మరియా పరిశుద్ధురాలు, నీతిమంతురాలు. భార్య భర్త ఇరువురు పరిశుద్ధమైన వారు అయితే పిల్లలు పరిశుద్ధంగా ఉంటారు. వారి జీవితం ఎంత ధన్యకరంగా మారుతుందోనండి. 3 పువ్వులు అరిసకాయలు అన్నట్టు కనపడింది. గట్టిగా చెప్తే నాకు కనపడింది. 3 పువ్వులు 6 కాయలు లాగుండిద్ది. అందుకని మధ్యలో ఏముండకూడదు, ప్రేమ గేమ దామా ఏం ఉండకూడదు. యేసేపు నీతిమంతుడే, మరియా పరిశుద్ధురాలే. చాలా మంచిదే, భయభక్తులు కలిగిందే, ప్రార్థన చేసుకునేదే. ఇది ఎలా జరిగింది అని యేసేపు అనుకున్నాడంట. సరే, ఏమైనా అవమానపరచడం ఎందుకు, ఆమె శిక్ష ఆమె మీదకే ఏమైనా తప్పుండే జరిగిద్దని
మనసులో చాలా మనస్తాపం చెందుతున్నాడు. స్త్రీకైనా భర్తకైనా, భర్తకేమో తన భార్య పరిశుద్ధంగా ఉండాలని ఆశలు ఉంటాయండి. కొంచెం ఏమైనా చిట్లిందనుకోండి, తేడా జరిగిందనుకోండి, ఇక ఆ మనస్తాపాన్ని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. అందుకని స్త్రీలైన వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆ ఒక్క విషయంలో నేను ఒక చోట విన్నాను, ఒక ఆమె వెళ్ళి నీ భార్య ఆడికి వెళ్ళింది, నీ భార్య అక్కడికి వెళ్తుంది, వాళ్ళతో మాట్లాడుతుందని చెప్పి తెగ ఎక్కిస్తుంది, పూసలు ఎక్కించినట్టు. అయినా ఆహా రాని చెప్తానంటే ఎక్క కుదిరింది ఏం సంగతి, అయిపోయింది ఇది సంగతి అనుకొని ఏమో తలుపు చాటు నుంచి ఉంటుంది. వాళ్ళ ఆవిడ వచ్చిన తర్వాత చూస్తుంది, ఇట్లా కిటికీలో నుంచి చూస్తుంది. వాళ్ళ ఆయన వచ్చాడు, ప్రేమతో ఆమెను ఆదరించాడు, కొంచెం కాళ్ళు కొట్టాడు, అలసిపోయావా అని మంచినీళ్ళు ఇచ్చాడు. చూసి ఏమొక కుళ్ళు పుట్టింది. బా ఎంత చెప్పినా ఏం చేయలేదు. ఆయన ఎవరు చెప్పినా నమ్మట్లా. నా భార్య ఏంటో నాకు బాగా తెలుసు. ఈ నమ్మకం పుట్టించుకోవాలండి. నా భార్య పతివ్రత. యేసేపు కూడా మరి నమ్మకస్తురాలే, ప్రార్థనా పరాలు, ఇది ఎలా జరిగింది, సరే ఆమెను అవమానపరచకూడదు, రహస్యంగా విడిచిపెట్టేద్దాం అని అనుకున్నాడు. మనస్తాపం చెంది బాగా బాధపడుతున్నాడు. దేవదూత, ఏ దేవదూత అయితే మరియకు ప్రత్యక్షమయ్యారో అదే దేవదూత మరలా యేసేపుకు ప్రత్యక్షమయ్యి, యేసేపు నీ భార్యను చేర్చుకున్నట్టుకు నీవు భయపడవద్దు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినది. వాక్యంలో ప్రవచనాల్లో రాయబడి ఉంది కదా, అందరూ మెస్సయ్య వస్తాడని, కన్యక గర్భంలో జన్మిస్తాడని అందరు ఎదురు చూస్తున్నారు కదా. ఆ భాగ్యం నీ భార్యకు దక్కిందయ్యా, నీ కాబోయే భార్యకు దక్కింది. ఇదిగో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు, ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇమ్మానుయేలు అంటే దేవుడు తన ప్రజలకు తోడు అని అర్థం. నువ్వు భయపడొద్దంటే అప్పుడు యేసేపు నిద్ర మేలుకున్నాడు. ఇప్పుడు ఆమె అపవిత్రమైంది అయితే దేవదూత కల్లోకి వచ్చి చెప్పేవాడా? దేవదూత అబద్ధాలు చెప్పరు, దేవుని దగ్గర వర్తమానాలు తీసుకొస్తారు. నిజం. యేసేపు చేర్చుకునేవాడా? చేర్చుకునేవాడు కాదు. తనను చేర్చుకొని శిశువు జన్మించే వరకు ఆమెను ముట్టుకోలేదంటండి. ఈ సంగతి బైబిల్లో రాశారు. ఎందుకు రాశారు బైబిల్లో? ఎవరైనా యేసు ప్రభు వారి జన్మ అపవిత్రమైనదని చెప్పేవాడు మొదలవుతారని వాక్యంలో రాయించి ఉంచారు 2026 సంవత్సరాల క్రితమే. యేసేపు మరియను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు యేసు ప్రభు వారు జన్మించే వరకు. అందుకని యేసు ప్రభు వారు యేసేపును ఎందుకు ఎన్నుకున్నారంటే, తనైతే నిగ్రహ శక్తితో తన భార్యను ముట్టుకోడు, ఈ భూమి మీదకు నేను పవిత్రంగా రావాలి అని. ఆయన పుట్టే వరకు మరియమ్మను చాలా జాగ్రత్తగా పరిశుద్ధంగా చూసుకున్నారు. ఈ సంగతులు వాక్యంలో రాయబడి ఉన్నాయి. ఆయన జన్మించారు. ఆ దినాల్లో జనాభా లెక్క జరిగింది. ఆ జనాభా లెక్క కోసం ఎవరి ఊళ్ళకు వారు వెళ్ళారు. జనాభా లెక్క ఎందుకు వచ్చిందంటే, యేసు ప్రభు వారు బెత్లెహేములో జన్మించాలని ప్రవచనాలు ఉండే. ఆయన పుట్టక ముందే 100 సంవత్సరాల క్రితమే ఫలానా ఊర్లో ఆయన జన్మిస్తాడని. ఇప్పుడు ఆయన ఆ ఊర్లో జన్మించాలంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఏ ఊరు వెళ్ళాలి? బెత్లెహేముకి వెళ్ళాలి. చూడండి, దేవుని ప్రణాళిక అండి, జరిగిన చరిత్ర అండి ఇదంతా. వీళ్ళు బెత్లెహేముకి వెళ్ళారు. ఒక ఊరు నుంచి ఒక ఊరిలోకి ప్రజలందరూ వచ్చారనుకోండి, ఆ ఊరిలో అందరు కిక్కిరిసిపోతారా లేదా? చాలా మంది వచ్చి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజుల్లో సత్రాలు ఉండేవి, ధర్మ సత్రాలు. తెలుసా? ఎంతమంది తెలుసు? పొరుగురు వారు ఎవరైనా పొరుగురు వారు వేరే ఊరు వెళ్తే అక్కడ వాళ్ళ బంధువులు లేకపోతే ఆ ధర్మసత్రాల్లో నివసించేవారు. ఇంకా వీళ్ళు ఒక సత్రంలో ఉన్నారంటండి. ఎక్కడ చెప్పండి? ఎక్కడ? యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్లాల్సి వచ్చింది జన్మించడానికి? సత్రంలోనికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ అందరూ వేరే ఊరు నుంచి వచ్చిన ఆ ప్రజలందరూ ఆ ఊర్లో ఉండబట్టి ఇరుకిరుకు అయిపోయింది, సత్రాలు నిండిపోయింది. ఆమె కాన్పు సమయం అయింది, చలికాలంలో. అందుకని డిసెంబర్లో పెద్దలు నిర్ణయించారు, డిసెంబర్ 25 అని.
యేసుప్రభు వారు పుట్టిన తేదీ బైబిల్లో ఉందా అంటే బైబిల్లో ఉన్నా లేకపోయినా యేసుప్రభు వారు జన్మించినది వాస్తవమే కదా అని చెప్పండి. ఇంక ఎక్కువ వాదనొద్దు. నేను నమ్మాను, నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతే నేను అంటాననుకున్నాను చదువు అంటారు దగ్గర అయితే అనండి. నమ్మితే నమ్ము, నమ్మకపోతే తెలియని వాళ్ళు అయితే నమ్మకపోతే నీ ఇష్టమయ్యా నానండి, అంతే. చావు అనంబాకండి. దేవుడే కోరుకోవట్లే శత్రువులు చావులు, బ్రతకాలని కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ఎంత ద్వేషిస్తున్నా ప్రేమిస్తున్న దేవుడు అండి. ఆ ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించాడు. పగా ద్వేషం తీసివేసేసి ప్రేమించడం నేర్పించాడు. ఆమె కానిపోయిన సమయంలో ఈ బిడ్డను ఎక్కడ పండుకోబెట్టుకోవాలో అర్థం కాదు. ఆ రోజుల్లో పశువులకు మేత వేయడానికి తొట్లు ఉండేవి, రాతి తొట్లు, గాబు లాంటి, అందులో మేత వేసేవారు. ఇప్పుడు కూడా కొన్ని తొట్లు తయారు చేసి పశువుల ఫామ్స్, బరిగొడ్ల ఫామ్స్ పెట్టింది కూడా మేత ఎక్కడ వేస్తారో తెలుసా, తొట్టి తయారు చేసేస్తారు. అట్లా ఒక తొట్టిలో చూసి ఎక్కడ పెట్టాలో అర్థం కాక పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రంలో కాదు, పశువుల పాకలో కాదు, పుట్టింది ఒక చోట. ఆయన తీసుకొచ్చి ఎక్కడ పండుకోబెట్టారు, పశువుల తొట్టిలో పండుకోబెట్టారు. ఆ పశువులకు వేసిన మేతలో. ధనవంతుడైన దేవుడు, పరమాత్ముడైన దేవుడు, భూమి ఆకాశాలను సృజించిన దేవుడు, అసలు ఆయన లేకుండా ఈ సృష్టి అంతా లేదు. ఈ సృష్టిలోనికి ఎలాగొచ్చాడంటే మహిమను విడిచి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఈ సందర్భం చక్కగా రాయబడి ఉంది. తండ్రితో సమానమైన భాగ్యం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక మహిమను తాను రిక్తునిగా చేసుకొని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి పశువుల తొట్టిలో పడుకున్నాడు. ఆయన ధనవంతుల ఇళ్లలోనికి ఆయన రాలేదు. ఎందుకు? పేదవాడిగా ఆయన జన్మించాడంటే, ధనవంతుడిగా పుట్టినట్టయితే పేదవారికి ఆయన వద్దకు వెళ్ళే అవకాశం ఉండేది కాదు. అందరికీ ఆయన దగ్గర కావాలని, అందరినీ సమానంగా చేయాలని, అందరినీ ఏకం చేయాలని ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సృష్టిని చేశాడు, మనుషుల్ని చేశాడు, మనుషులు చెడిపోయారు. ఈ చెడిపోయిన మనుషుల్ని బాగు చేయాలనుకున్నాడు, కానీ తీసి పారవేయాలనుకోవాలా, కలపాలనుకున్నాడు. ఈ భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చి మరలా మనుషులతో కలిసి జీవించారండి. 33.5 సంవత్సరాలు ఈ రక్త మాంసములు కలిగిన దేహంతో. ఇక్కడ మనుషులతో జీవించింది ఎవరంటే, శబ్ద బ్రహ్మమై ఉన్న దేవుడు, వాక్కు అయి ఉన్న దేవుడు, మాట అయి ఉన్న దేవుడు. ఈ మాట కన్య అయిన మరియ గర్భంలో శరీరాన్ని రూపుదాల్చుకున్నారు. ఈ శబ్దం ఆయనకు సాధ్యం, అసాధ్యమైనది ఏది లేదు. సృష్టిని కలగజేసిన దేవుడు, స్వయంభవుడైన దేవుడు తనకు తాను రూపాన్ని ఏర్పరచుకోలేడా? ఇప్పుడు చదువుకొని, అసలు ఆయన లేకుండా లేరు ఈ సైంటిస్టులు కూడా, చదువుకున్న వాళ్ళు కూడా. ఈ చదువు లేదు ఆయన లేకుండా, ఆయన లేకుండా ఆలోచనలు లేవు, జ్ఞానం లేదు, ఆయన వల్ల కలిగినవే. చదువుకొని చదువు ఎక్కువైపోయి తినగా తినగా గారె చేదైపోయి, చదువుకున్నాడంట కాకరకాయ అంటాడు, కేకరకాయ అని అన్నాడంట. అట్లా తయారైపోయి కన్యక ఎలాగూ గర్భాన్ని ధరిస్తుంది, చరిత్రలో లేదని చెప్పి ఒక ఆయన మొదలు పెడుతున్నాడు. ఈ సత్యం నమ్మితే ఆయన మనుషులు చేసుకున్నాడు. పరలోకంలో ఉన్న దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు, ఆయన సెలవే మన పుట్టుక, మన జీవితం. ఆయన మనుషులతో కలిసి బ్రతికాడు, భూమి మీద కలిసి జీవించాడు మనుషులతో. ఏం చెప్పాడు? కలిసి జీవించి ఒక చెంప కొడితే మరొక చెంప చూపించండి, ఒక వస్తువు అడిగితే 2 వస్తువులు ఇచ్చేయండి, నరహత్య చేయొద్దు, దొంగిలించవద్దు, అబద్ధం ఆడవద్దు, వ్యభిచరించవద్దు, దీనులైన వారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, సాత్వికులు ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు. ఈ మాట ఇలా చెప్తుంటే ఒక ఆమెలేసి, అయ్యా నిన్ను కన్న గర్భం
నువ్వు పాలు తాగిన స్తనాలు ధన్యములైన గట్టిగా కేకవేసి చెప్తే, అవును గాని నా మాట విని నా తండ్రి చిత్తం నెరవేర్చువారు మరీ ధన్యులు. ఆ రోజుల్లో మరే స్థానంలో ఉంటే నా గర్భంలో ఒకవేళ వచ్చేవారేమో, మరీ అంత ధన్యురాలు అని అనుకునే వారికి యేసు ప్రభు వారు ఏం చెప్పారు తెలుసా? ఆయన మాట విని తండ్రి చిత్తం నెరవేర్చేవారు మరీ కంటే మరీ ధన్యులం అవుతాం. నా తల్లి అని అన్నారు, నా మాటల ప్రకారం జీవించేవారు నా తల్లి నా సోదరులు అని అన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మరియ పొందుకున్న ధన్యత పొందుకోవాలంటే బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు ఉపదేశించిన ఆజ్ఞల ప్రకారం జీవిస్తే మనం కూడా ఏమవుతాం? ధనులు అవుతాం. ఆయన మన హృదయంలోనికి వస్తారు. మరియ గర్భంలోనికి వచ్చారు, ఆయన మన హృదయంలోనికి ఆయన వస్తారు, మనము ధన్యులు అవుతాం. చివరిగా యేసు ప్రభు వారు ఆయన కార్యం నెరవేర్చారు. ఏ కార్యం? మనుషులు చెడిపోయారని చెప్పాను కదా. ఈ పాడైపోయిన మనుషులను బాగు చేయాలంటే ఏం కావాలి? సర్ఫా. ఏదైనా వస్తువు పాడైపోతే వాటిని బాగు చేయడానికి వాటికి కావలసిన వస్తువులు పరికరాలు ఉన్నాయి. మనిషి చెడిపోయాడు, ఈ మనిషి బాగు చేయడానికి ఏం కావాలి? దేవుని ఆత్మ, దేవుని రక్తం కావాలండి. ఆయన రక్త మాంసములు మరియ గర్భంలోంచి ఎందుకు వచ్చాడంటే ఈ రక్త మాంసములు ధరించుకొని ఈ పరిశుద్ధమైన రక్తాన్ని మనం చేసిన పాపాలన్నిటి నిమిత్తమై ఆయన బలిగా అర్పించడానికి తెలిసే ఈ లోకానికి వచ్చాడు. ఆయన తెలియకుండా రాలేదు, తెలిసే వచ్చాడు ఈ లోకానికి. నేను వీరి కోసం నేను చనిపోవాలని ఆయన రక్తం చిందించారు. ఆ రక్తంలో మనకు పాప క్షమాపణ అనుగ్రహించారు. యేసయ్య రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. రక్తం చెందించడానికి వచ్చారు, మనలను పవిత్రంగా మార్చడానికి ఈ భూమి మీదకి వచ్చారు. పవిత్రంగా మార్చి ఏం చేయాలి? ఇప్పుడు యేసయ్య రక్తంలో కడగబడి పవిత్రంగా మారిన ప్రతి వారు మరల నూతన జీవితాన్ని జీవిస్తారు. కులమత భేదాలు వారికి ఉండవు. వేరైపోయిన మనుషులు ఏమవుతారంటే కలిసిపోతారండి. స్తోత్ర. హల్లెలూయా. చెప్పండి, ఏమవుతారు? ఆశ ఉంది. చర్చికి వచ్చినప్పుడు దూరంగా కూర్చునేది, కుర్చీలో కూర్చునేది, ప్రత్యేకంగా ఉండేది. యేసయ్య రక్తంలో కడగబడింది, ఆమెలో ఫీలింగ్ పోయింది. మనం అందరం ఒకటేగా. ఈ మార్పు ఎవరు కలగజేశారు? ఇంకా ఆమె తగ్గించు, అందరితో పాటు కూర్చుంటుంది, అందరితో పాటు తింటుంది, అందరితో పాటు పాడబడుతుంది. ఏం పోయింది ఏమలో నుంచి? కుల ఫీలింగ్ పోయింది. యేసు ప్రభు వారు ఒక్కరే ఆ ఫీలింగ్ ను పోగొట్టేవారండి. కలిపారు. బాప్తిసం తీసుకున్న వారందరికీ, నిజంగా ఆరాధన చేసే వారందరికీ కుల ఫీలింగ్ అసలు ఉండదు. మనుషులను ఏం చేశారు? ఆయన పవిత్రులుగా మార్చారు. మనుషులను ఆయన కలిపారు, అందరినీ కలిపారు. వేరైపోయిన మనుషులను కలిపారు. యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకపోతే రోగాలలో ఈ లోకం మగ్గుతా ఉండేది. యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకపోతే ఐకమత్యం అనేది ఉండేది కాదు. బ్రాహ్మణులు, రైతులు, నాయుళ్ళు, ఈ 3 రోజులు మన దగ్గరికి ఎవరు వచ్చారు? అందరూ వేరే 2 అక్షరాలు 3 అక్షరాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. అంటే మాలోళ్ళు మాది కూడా మన దగ్గరికి రాలా. నాయుళ్ళు, ఇక ముస్లింస్ వారు రాబోతా ఉన్నారు. ఈ మనుషులు పెట్టిన కులంలో నుంచి కులం మనుషులను విడదీసింది. యేసయ్య రక్తం మనుషులను కలిపిందండి. కలపడానికి వచ్చాడు ఆయన, అందరినీ ఒకటిగా ఉంచడానికి వచ్చాడు. కులం 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 అంటారు కానీ అదే నోడితే ఏమంటారు తెలుసా? అవి 700 కులం అంటారు. మళ్ళా ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు కులం చూస్తారా? ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళేటప్పుడు కులం చూస్తారా? బస్సు ఎక్కేటప్పుడు
బస్సు డ్రైవర్ ఏ కులం చేస్తారా? గుండె ఆపరేషన్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఆగు ఆగు నువ్వు ఏ కులం అని అడుగుతారా? ఎక్కడ వస్తుంది తెలుసా? పేదరికంలో కాదు. పేదరికం ఏర్పడితేనేమో కులం అడ్డం రాదు. ఏదో పనిలే, ఎవరో ఒకళ్ళే. ఇప్పుడు ఆడపిల్లలు దొరకట్లేదండి కొంతమందికి, అగ్రకులాల వారికి. ఎవరో ఒకళ్ళు చేసుకోవట్లే, అక్కడ కులం అడ్డం రావట్లేదండి, పాపం చేశాడు కులం అడ్డం రావట్లేదండి. ఈ మనుషులు పెట్టిన విధానం అలాంటిది. దేవుడు నూతన మార్గాన్ని స్థాపించడానికి భూమి మీదకి వచ్చారు. ఈ నూతన మార్గంలో కులం లేదు, మతం లేదు. ఆయన ఎందుకు వచ్చారు? ఆయనే మనుషులను చేశారు. ఆయన లేకుండా ఏ మనిషి ఈ భూమి మీద లేరు. ఆ మనుషులు పాడైపోతే విసిరివేయకుండా బాగు చేయడానికి వచ్చారు, అందరినీ కలపడానికి వచ్చారు. నేను అంటున్నాను, మన యేసు ప్రభు వారిని నమ్ముకున్న మనం అందరం ఇంకా కుల ఫీలింగ్ లో ఉందామా, కలిసి ఉందామా? చెప్పండి అందరూ. మనుషులం మానవత్వాన్ని నేర్పించడానికి వచ్చాడు, తన దైవత్వాన్ని మనుషులకు ఇవ్వడానికి వచ్చాడు. ఇది క్రిస్మస్ సందేశం. ఇప్పుడు ఆఖరిగా నేనేం చెప్తున్నానంటే, ఒకసారి పాడైపోయిన దాన్ని బాగు చేయాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. అయినా బాగు కాకపోతే ఏం చేస్తాం? పారవేస్తాం. సత్యం మనుషులందరికీ తెలియజేయబడింది. ఇప్పుడు మనం శుద్ధి చేయబడి దేవునితో కలిసి, దేవునితో పిల్లలతో కలిసి జీవించాలి. ఇప్పుడు కూడా బాగుపడలేదు అనుకోండి, ఇంక తర్వాత పరిస్థితి ఏంటి? ఇక తీసి పారవేయటమే. ఈ క్రిస్మస్ దినాలలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం పుట్టినప్పటి నుంచి క్రిస్మస్ పండుగ గురించి వింటా ఉన్నాం. విన్నా. నేను మార్పు చెందాను. నేను శుద్ధి చేసుకుంటా ఉన్నాను. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా కొన్ని బలహీనతలు, ఆవేశం, కోపం, చూపులు మారలా. ప్రార్థన చేసుకున్నా, ఆయన పవిత్రుడు గనుక నేను కూడా ఎలా మారాలి? పవిత్రంగా మారాలి అని ప్రార్థన చేసుకున్నాను. పవిత్రంగా మారుతున్నాను. ప్రభు నాకు ఇంకా సమీపంగా వస్తున్నారు. ఆ అనుభవాన్ని రుచి చూసి ప్రభు కోసం ఇంకా ఆతృత పడతా ఉన్నాను. పాత జీవితం అంతా వెళ్ళిపోతుంది. బాగుపడితే దేవుడు ఉంచగలిసినంతకాలం ఉంచి ఆయనతో చేర్చుకుంటాడు. ఏదో ఒకరోజు చనిపోవాలి, పరలోకంలో ఆయనతో ఉంటాం. బాగుపడలేదు అనుకోండి, ఇంత సత్యం ఉచితంగా దేవుడు ఏర్పాటు చేసి ఈ సత్యాన్ని మీ చెవులకు వినిపించి మీ దాకా తీసుకొచ్చి బాగుపడకపోతే తీసి పక్కన కాదు నరకాగ్నిలో పడేస్తారు. ఇప్పుడు చెత్తను తీసుకెళ్ళి ఏం చేస్తారు? కాల్చి వేస్తారు, పడేసి నరకంలోకి వెళ్లాల్సి వస్తుంది. యేసు ప్రభు వారి జన్మ రహస్యం. ఆయన మనుషులను చేసుకున్నాడు. ఈ మనుషుల మధ్యకి రావాలని ఆశపడ్డాడు, వచ్చాడు, దారి చూపించాడు, పవిత్రమైన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. పవిత్రపరచబడిన వారిని ఆయనతో కలిపి జీవింపజేస్తున్నాడు. అపవిత్రపరచబడిన వారిని కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఒక కులంగా భావించవద్దు, ఒక మతంగా అనుకోవద్దు. నిన్ను నన్ను చేసిన దేవుడు, నీకు ఇచ్చిన ఆకారం ఆయన వల్ల కలిగింది, నీకు ఇచ్చిన సంపద ఆయన వల్ల కలిగింది, కాదని ఎవరు చెప్పలేరు. నేను గట్టిగా చెప్తా ఉన్నాను, నీకున్నదంతా ఎవరి వల్ల కలిగింది? ఆయన వల్ల కలిగింది. ఆయన సెలవియకపోతే ఏది నీ వద్దకు రాదు. ఒకసారి ఒక 1000 రూపాయలు వచ్చినాయండి. నేను అనుకున్నాను, నా కష్టం దేవుడు నాకు ఇచ్చాడు అనుకున్నా. పుట్టికి మన పోయింది. ఏంది బ్రవ్వా ఇంత అన్యాయం చేసావా అని అన్నాను. దేవుడు సమాధానం చెప్పలా. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత వాక్యం బాగా చదువుతుంటే, ప్రార్థన చేస్తుంటే, అసలు మనకున్నదంతా ఎవరిది? దేవుని. ఒక 10 రూపాయలు వచ్చినాయి అనుకోండి, ఒక 10 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, అయ్యా నన్ను కనికరించి నాకు ఈ 10 ఏళ్ళు ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రాలు, ఈ నాయి కాదయ్యా నీ అని అనుకున్నాను. ఇంకో 10 ఏళ్ళు వస్తున్నాయి. స్తోత్రం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఒక 50 ఏళ్ళు ఉన్నాయి అనుకోండి, ప్రభువా ఈ 50 ఏళ్ళు నువ్వు నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం అయ్యా అనుకుంటే 50 ఏళ్ళు రావు. నిజంగా మార్పు చెంది కన్నీళ్లతో ఒప్పుకుంటూ ఉంటుంది చూసావా, అప్పుడు వస్తాయి. ఎంత కావాలో అంత రెట్టింపు.
దీవెన ఆయన అనుగ్రహిస్తాడు. మనకున్నవన్నీ ఎవరివి? ఆయనే మనలను పుట్టించెను, ఆయనే మన కోసం ఈ భూమి మీద పుట్టెను, మనమందరము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము, ఆయన ప్రజలం, మనమందరం ఆయన ప్రజలం. నేను వేరండి, మీరు వేరండి కాదు, మనమందరం ఆయన ప్రజలం. మనమందరినీ ఏకం చేయడానికి వచ్చిన దేవుడు ఆయన. ఇదే క్రిస్మస్ సత్యం. క్రిస్మస్ ఆరాధన జరుగుతూ ఉంటే ఆ చెట్టు కింద ఆరాధన జరిపేటప్పుడు ఇద్దరు వచ్చారు. అప్పుడు చెట్టు కింద ఆరాధన జరిపేటప్పుడు కూడా నన్ను వెంబడించి నా మాట విని నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కష్టంలో కూడా, అమ్మయ్య ఈరోజు కొత్త వాళ్ళు ఇద్దరు వచ్చారని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. కళ్ళు తెరిచి చూడగానే లేరు. వచ్చారు, కూర్చున్నారు, ఇట్టా 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 అనుకున్నారు, బుడింగమని వెళ్ళిపోయారు. బుడింగమని వచ్చారు, బుడింగమని వెళ్ళిపోయారు. యాడికి వెళ్ళారంటే ఇంకో చర్చి కాడికి వెళ్ళారు, పెద్ద చర్చి కాడికి వెళ్ళారంట. క్రిస్మస్ అంటే యేసు ప్రభు వారు నిన్ను పుట్టించాడు, నీకోసం భూమి మీదకు వచ్చాడు, నిన్ను పవిత్రపరిచే దేవుడు, నన్ను పవిత్రపరిచే దేవుడు, నేను పవిత్రపరచబడాలి, ఆయనను నా హృదయంలోనికి చేర్చుకోవాలి. హృదయంలో చేర్చుకునే జీవితం ఆయన చేతుల్లో పెట్టినప్పుడే నిజమైన క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. మా తెలిసిన ఒక అతను ఉండేవారు, క్రిస్మస్ పండుగకి స్టార్ పెడతాడు, చర్చికి రాడు, స్టార్ పెడతాడు, అందరికీ విందు చేస్తాడు. ఏం విందు చేస్తాడు? మందు విందు చేస్తాడు. ఇంటి పైన స్టారు, ఇంటిలోన వీరు. అంటే పాడైపోతా ఉంటే క్రిస్మస్ ఎలాగే, ఇది బాగుపడితే క్రిస్మస్, దేవునికి సంబంధం కలుపుకుంటే క్రిస్మస్ ఆరాధన. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నాం, అందరూ మోకరించండి. మనందరి దేవుడు ఆయన. ఆయన ఎన్నడూ కుల ప్రస్తావన చేయలేదు. నా యుద్ధకు వచ్చువానని నేను ఎంత మాత్రం త్రోసివేయనని ఆయన ప్రభు చెప్పారు. నా యుద్ధకు వచ్చువానని నేను ఎంత మాత్రం త్రోసివేయనని ప్రభు చెప్పారు. మనందరి దేవుడు ఆయన. ప్రార్థన చేసుకోండి విన్న వాక్యాన్ని బట్టి.